హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు హిడింబా సినిమా రిలీజ్ అయింది. అశ్విన్ బాబు, నందితా శ్వేతలు హీరోయిన్స్. అండ్ ఈ హిడింబా సినిమాని డైరెక్ట్ చేశాడు అనిల్ కన్నెగండి. సో ఇది ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పొచ్చు. మహాభారతంలో హిడింబా అనే పదం అందరూ వినే ఉంటారు. అయితే అంతటి ఇంపార్టెన్స్ ఉన్న హిడింబాను టైటిల్లో పెట్టేసరికి అందరిలో సినిమాపై బాగా ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ కలిగింది. ఆ కథకి ఈ సినిమాకి ఏమైనా లింక్ ఉంటుందా అని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేశారు. మరి అశ్విన్ ఈ హిడింబాతో ఏం చేశాడు? హిట్ కొట్టాడా? ప్రేక్షకులు హిడింబాని యాక్సెప్ట్ చేశారా? చూద్దాం. ఫస్ట్ కథలోకి వద్దాం. సిటీలో వరుసగా అమ్మాయిల కిడ్నాపులు జరుగుతుంటాయి. కిడ్నాప్ అయిన అమ్మాయిల ఆచూకీని పోలీసులు కూడా పట్టుకోలేకపోతారు. దీంతో సీఎం, డీజీపీల మీద ప్రెషర్ పెరుగుతుంది. దాంతో స్పెషల్ ఆఫీసర్గా ఆద్య అంటే నందితా శ్వేత వస్తుంది. అప్పటికే కేసును లీడ్ చేస్తున్న అభయ్ అశ్విన్ బాబుతో కలిసి పనిచేయాల్సిందిగా ఆమె పై అధికారులు ఆర్డర్ వేస్తారు. ఆద్యతో అభయ్ కలిసాక చేసిన పనులేంటి, అసలు అమ్మాయిల కిడ్నాప్ వెనకాల అసలు ఏం జరిగింది, మధ్యలో బోయా అనే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ కథలో హిడింబలు ఎలా ఎంట్రీ ఇచ్చారు అంటే వీళ్ళు నరమాంస భక్షకులు అని చెప్పి మనకి తెలుస్తుందన్నమాట. ఇక ఇది స్టోరీ. ఇక దీనిపై రివ్యూ విషయానికి వస్తే హిడింబ సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగానే ఉంది. అయితే నరమాంస భక్షకురాలు ప్రజెంట్ సొసైటీలోకి వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ఇందాక చెప్పినట్టు రియల్లీ నైస్ అండ్ ఇన్నోవేటివ్. దానికోసం సెటప్ చేసుకున్న థీమ్ కూడా బాగానే ఉంది. కానీ అంతగా వర్కౌట్ కాలేదని ప్రేక్షకులు అంటున్నారు. ఎందుకంటే ఈ కథని దర్శకుడు ఎలా చెప్పాలనే విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుగా, అలాంటి గందరగోళంలోనే సినిమా తీసేసినట్టుగా అనిపిస్తుంది. సినిమా చూసే ప్రేక్షకుడికి మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి. అసలు ఇది ఇలా ఎందుకు జరిగింది, ఆ టైంలో అలా ఉంటే మరి ఈ టైంలో ఇలా ఎందుకుంది, ఇలా బోలెడని క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ రివాల్వ్ అవుతుంటాయి. స్టోరీని ముందుకి వెనక్కి తీసుకెళ్తూ అసలు ప్రజెంట్ టెన్స్లో ఉన్నామా, పాస్ట్ టెన్స్లో ఉన్నామా అనే స్క్రీన్ ప్లే కూడా కన్ఫ్యూజ్ చేశాడు డైరెక్టర్. దానికి దీనికి తేడా స్పష్టంగా ఉండదు, ప్రజెంట్ టెన్స్కి పాస్ట్ టెన్స్కి. సో సినిమా స్టోరీ లైన్ బాగున్నా తెరపైకి ఎక్కించడంలో డైరెక్టర్ కొంచెం ఫెయిల్ అయ్యాడని అర్థమవుతుంది సినిమా చూసే వాళ్ళకి. సో ఇప్పుడు సినిమా బాగుంది అని అనుకునే సీన్లో కొన్ని కాంప్లికేటెడ్ అండ్ లాజిక్ మిస్సింగ్స్ కూడా కనిపిస్తుంటాయి. ఓవరాల్గా సినిమా చూస్తే పర్వాలేదనిపిస్తుంది. హిడింబ సినిమాను చూసి బయటకు వచ్చేటప్పుడు క్లైమాక్స్లో ఓ ట్విస్ట్ మాత్రం అమ్మయ్య బాగానే ఇచ్చాడు, పర్వాలేదనిపిస్తుంది. ఆ ఒక్క ట్విస్టే సినిమాకి మరి ప్రాణం పోసేలా ఉంది, సినిమాని నిలబెట్టేలా ఉంది. సో హిడింబ మంచి ప్రయత్నమే, మంచి ట్రయలే, బట్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేంతగా లేదు. ఈ వీకెండ్ పర్వాలేదనిపిస్తుంది అంతే. ఫైనల్గా లైన్ చెప్పాలంటే మనుషులని కాదు మెదళ్ళని తినే హిడింబా అని చెప్పచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్.